డివిజన్ పరిధిలోని ఎన్ఎంగూడలో బీజేపీ పార్టీ కొత్త కార్యాలయం ఈ రోజు ప్రారంభించారు. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ప్రారంభంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ లో 2 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని, బీజేపీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. మన ఎమ్మెల్యే గెలిచడం చాలా చాలా ముఖ్యం. భవిష్యత్ ఇక్కడ 2 డివిజన్లే 2 కాన్స్టిట్యున్సీ అవుతుండొచ్చు, మనకి 2 ఎమ్మెల్యేలు ఉంటుండొచ్చు. తప్పనిసరిగా 2 గెలిచి మనం చూపెట్టాలి. కార్పొరేటర్లు కూడా నాకైతే నమ్మకం ఉంది. అత్తాపూర్ వాళ్ళు మరోసారి అవకాశం ఇచ్చినందుకు భారత్ మాతాకి జై, ధన్యవాదాలు. కూడా భారతీయ జనతా పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మళ్ళీ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి, అమర్ గారికి, శశికాంత్ శర్మ గారికి, విజయ్ గారికి, సభ్యులందరి వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు స్థానిక మరి ఎంపీ, అదేవిధంగా ఐక్యతతో ముందుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి స్థానికంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ రాజన్ నియోజకవర్గంలో ప్రతి కార్పొరేటర్ డివిజన్ లో ఎగరేపోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను.